ప్రపంచంలోని చాలా దేశాల్లోని పౌరులందరూ రంగుల్లో దాదాపు ఒకే పోలికలు కలిగి ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లోనూ ప్రజలు కనిపిస్తారు. ఈ విషయంపై పరిశోధన చేసిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అందుకు కారణాలను కనుగొంది. CCMB పరిశోధనలో తేలిన విషయమేంటంటే, మన దేశంలో మనుషుల చర్మరంగు వైవిధ్యానికి ప్రత్యేకమైన జన్యువు కారణం. సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కె తరంగరాజ్ నేతృత్వంలో వేరువేరు దేశాల్లోని 5 ఇతర సంస్థలతో కలిసి దీనిపై చేసిన తాజా పరిశోధన పత్రం ది జర్నలిజం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ ప్రచురితమైంది. ఆఫ్రికా దేశాల్లో నలుపు, ఐరోపాలో తెల్లవాళ్లు ఎక్కువగా ఉంటే భారత్లో మాత్రం నలుపు, తెలుపు, ఎరుపు ఇలా వేరువేరు వర్ణాలలో ప్రజలు ఉన్నారు. చర్మరంగులో ఈ వైవిధ్యానికి మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రధాన కారణమని మొదట భావించేవారు. తాజా పరిశోధనలో ముఖ్యంగా మన దేశంలో వేరువేరు చర్మరంగులు ఉండటానికి మరో ప్రత్యేకమైన జన్యువు RS2470102 కారణమని పరిశోధకులు కనుగొన్నారు. తాజా పరిశోధన భవిష్యత్తులో వ్యక్తిగత ఔషధాలను సూచించేందుకు ముందడుగు అవుతుందని CCMB డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. మరిన్ని అంశాల్లో విస్తృత పరిశోధనకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వివరించారు.